అయితే బైబిల్ దేవుళ్ళలో కూడా ఇలాంటి బలహీనత ఉంది. ఇలాంటి కోపం కాదు ఆయనకు ఉంది, షార్ట్ టెంపర్, పట్టరాని కోపం అనే ఈయనలో కూడా ఆ స్థాయిలో కోపం ఉంది. ఆ విషయం ఒక్కసారి మనం ఆ సందర్భం పరిశీలించినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు, ఇశ్రాయేలీలు ఒక దూడ ప్రతిమను చేసుకొని పూజించినందుకు యెహోవాకి కోపం వచ్చి ఇశ్రాయేలీలందరినీ కాల్చేస్తానంటాడు. అందుకు మోషే యెహోవాతో ఇలా అంటాడు, నీవు ఆ పని చేస్తే ఇశ్రాయేలీలను చంపడానికే వారిని యెహోవా తీసుకువెళ్ళాడని ఐగుప్తీయులు చెప్పుకుంటారు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించి సమస్త భూమిని వారికి ఇస్తానని వాగ్దానం చేశావు. ఆ ప్రమాణం కూడా వ్యర్థమైపోతుంది కనుక శాంతించు అంటాడు. అప్పుడు యెహోవా తాను ఇశ్రాయేలీలకు చేయబోయిన కీడు గురించి సంతాపపడెను అని ఉంటుంది. ఇక్కడ ఏమర్థం అవుతుంది? ఇశ్రాయేలీలు వేరే దేవత ప్రతిమను చేసుకుని వేరే దేవతను పూజించారు. అప్పుడు